ఇది కొంచెం మంచినీళ్ళు. ఓకేనా? రెడీ? అందరికీ నమస్కారం. ఈరోజు టీటీడీ పరకామణి చోరీ కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షి సతీష్ కుమార్ ఎవరైతే టీటీడీలో ఏవిఎస్ఓగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా 2023 ఏప్రిల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో పరకామణిలో చోరీ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మరి ముద్దాయి అయినటువంటి రవికుమార్ ఎవరైతే ఈ చోరీకి పాల్పడుతూ ఉన్నాడో ఆ రవికుమార్ పైన కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేయించినటువంటి వ్యక్తి సతీష్ కుమార్. అటువంటి వ్యక్తి ఈ రోజున తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపైన విగత జీవిగా పడి ఉన్నటువంటి పరిస్థితి. అత్యంత కిరాతకంగా సతీష్ కుమార్ హత్య గావింపబడ్డాడు. ఇదేమి అనుమానాస్పద మృతి కాదండి. సతీష్ కుమార్ అత్యంత కిరాతకంగా హత్య గావింపబడ్డాడు. నేను ఎందుకో ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇవాళ ఈ పరకామణి చోరీ విషయంలో చోరీ అంశంలో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు వైవి సుబ్బారెడ్డి, మరొకరు కరుణాకర్ రెడ్డి. వీరిద్దరూ చైర్మన్లుగా టీటీడీకి ఉన్నటువంటి సమయంలోనే ఈ పరకామణి చోరీ ఉదంతం బయటపడటం, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా లోక్ అదాలత్లో రాజీ కుదరడం, ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు చైర్మన్లుగా ఉన్నప్పుడే ఈ రెండు విషయాలు కూడా జరిగాయి. చోరీ జరిగినటువంటి అంశం బయటపడింది వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఏప్రిల్ 2023లో అయితే, అదే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సమయంలోనే జూన్ 19, 2023న ప్రత్యేకంగా టీటీడీలో ఒక తీర్మానం చేసి, తీర్మానం నంబర్ 159 సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీలో ఒక ప్రత్యేక తీర్మానం దేనికై అంటే, ఎవరైతే పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడో ఆ సివి రవికుమార్కి చెందినటువంటి కొన్ని ఆస్తులు టీటీడీకి కట్టబెట్టే విధంగా ఒక రకమైనటువంటి రాజీ డ్రామాకి తెరలేపే విధంగా టీటీడీలోనే తీర్మానం చేసింది వైవి సుబ్బారెడ్డి. ఆ తరువాత ఆగస్టు 2023లో ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాడో ఇమ్మీడియట్గా ఆ మరుసటి నెలలోనే సెప్టెంబర్ 2023లో లోక్ అదాలత్లో
రాజీ కుదురుతుంది. దానిపైన సివి రవికుమార్ అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ కుమార్ వీరిద్దరూ కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి. రవికుమార్కి సతీష్ కుమార్ మధ్య ఒక రాజీ కుదిరినట్టు లోక్ అదాలత్లో ఈ విషయాన్ని సెటిల్ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో. ఇవాళ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా వారి వెనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ గజ దొంగల ముఠా వీరందరూ కూడా కలిసి పక్కాగా పథక రచన చేసి ఈ రోజున సతీష్ కుమార్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. ఎందుకు అంటే ఈ రోజున సతీష్ కుమార్ సిట్ ముందు హాజరయ్యి తన కన్ఫెషన్ స్టేట్మెంట్ని నమోదు చేయాల్సి ఉన్నటువంటి సందర్భంలో సతీష్ కుమార్ గనక సిట్ కార్యాలయానికి చేరుకొని తన స్టేట్మెంట్ని గనక రికార్డు చేస్తే, తన కన్ఫెషన్ స్టేట్మెంట్ పైన గనక సంతకం చేస్తే ఇక వీరి బండారం మొత్తం కూడా బయటపడినట్టే. కాబట్టి ఏదో ఒక రకంగా అతనిని అడ్డు తొలగిస్తే కానీ ఈ పరకామణి చోరీ కేసు విషయంలో తాము బయటపడేది లేదు అని చెప్పి భావించి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ఇవాళ సతీష్ కుమార్ని పొట్టన పెట్టుకున్నారు. చేసిందంతా చేసి అప్పుడే వాళ్ళ దిక్కుమాలిన మీడియాలో ఒక ప్రచారం, సిట్ యొక్క ఒత్తిడి తట్టుకోలేక సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అప్పుడే ఒక ప్రచారానికి తెరలేపారు. ఈ నరహంతకుడు కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సతీష్ కుమార్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం వలన అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి. నువ్వెవడవయ్యా సర్టిఫై చేయడానికి అది ఆత్మహత్య అని? ఇదేమన్నా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో లాగా గొడ్డలిపోటుకి గురి చేసి హార్ట్ అటాక్ అని చెప్పి, గుండెపోటు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు వేయటం అనుకున్నావా? ఏమా కరుణాకర్ రెడ్డి, మీకు అలవాటే కదా, చెయ్యాల్సిందంతా చేసి అమాయకంగా నటించడం, ఏమీ ఎరగనట్టు ప్రయత్నించడం మీకు అలవాటే కదా. మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా గొడ్డలిపోటుకి గురి చేసి ఆ రోజున తెల్లవారుతూ ఎంత అద్భుతంగా నటించారయ్యా. గుండెపోటు, మా బాబాయికి గుండెపోటు అని చెప్పి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయలేదా? ఇవాళ అదేవిధంగా సతీష్ కుమార్ని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి ఇవాళ దానిని ఆత్మహత్య అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా మీరు? సతీష్ కుమార్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది, ఆల్రెడీ ఈ నెల 6వ తేదీన నిర్భయంగా సిట్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఆల్రెడీ 6వ తేదీన సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు సతీష్ కుమార్. నిర్భయంగా హాజరై అధికారులు అడిగినటువంటి అనేక ప్రశ్నలకి జవాబు చెప్పాడు. ఈ రోజున మళ్ళీ మొత్తం కూడా అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసి ఆ ప్రక్రియని పూర్తి చేయడం కోసం ఇవాళ మళ్ళీ రెండోసారి సిట్ వారు ఆహ్వానిస్తే మళ్ళీ బయలుదేరాడు. గుంతకల్లులో జీఆర్పీలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్
నిజంగా ఒత్తిడికి లోనయ్యి భయపడితే గుంతకాల నుంచి దేనికి బయలుదేరతాడండి? ఇవాళ అతను హత్య గావింపబడింది తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన. భయానికి లోనై ఒత్తిడికి లోనై ఏదన్నా తప్పించుకోవాలనుకున్నటువంటి వ్యక్తి, లేదంటే ఇంకొక ఆలోచన చేసే వ్యక్తి గుంతకాల నుంచి బయలుదేరతాడా సిట్టు ముందు హాజరవటానికి? అతను బయలుదేరాడన్న విషయాన్ని గమనించి మార్గమధ్యంలో అత్యంత కిరాతకంగా హత్య చేయించారు కరుణాకర్ రెడ్డి. ఇది వాస్తవం. ఈ నిజం కూడా అతి త్వరలోనే బయటకు వస్తుంది. ఎందుకంటే మీ చరిత్ర అటువంటిది కదా. గతంలో ఎన్ని కేసుల్లో మీరు సాక్షుల్ని చంపేశారయ్యా? కీలకమైనటువంటి సాక్షుల్ని, వ్యక్తుల్ని గతంలో ఎంతమందిని చంపారు మీరు? పరిటాల రవి గారి హత్య కేసులో మొద్దు శ్రీనుని చంపలేదా? పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని అంతమొదించలేదా? ఓం ప్రకాష్ని ఏం చేశారు? అడ్డు తొలగించుకోలేదా? అదేవిధంగా అజీజ్ రెడ్డి, అంతేకాకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక శ్రీనివాస్ రెడ్డి సెప్టెంబర్ 2019లో ఏ రకంగా మృతి చెందాడు? గంగాధర్ రెడ్డి జూన్ 2022లో ఏ రకంగా చనిపోయాడు? ఒక డ్రైవర్ నారాయణ ఏ రకంగా చనిపోయాడు? ఈసీ గంగిరెడ్డి ఏ విధంగా చనిపోయాడు? ఈ విధంగా హత్యలు చేయటం, ఆ తర్వాత సాక్షుల్ని లేపేయటం, వాళ్ళ